ఉత్తరాఖండ్లోని యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ అమల్లోకి వచ్చింది. యూసీసీని దేశంలో అమలు పరిచిన రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించింది. 3 ఏళ్ల క్రితం ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చామని ఈ సందర్భంగా సీఎం దామి అన్నారు. యూసీసీ ఏ మతం లేదా వర్గానికి వ్యతిరేకం కాదు. దీన్ని ఉద్దేశించి ఎవరిని టార్గెట్ చేయడం కాదు. అందరికీ సమాన హక్కులు కల్పించడమే ప్రధాన ఉద్దేశ్యమని ఆయన వివరించారు. జనవరి 27ని సమాన పౌరసత్వ దినోత్సవంగా జరుపుకుంటారు. యూనిఫామ్ సివిల్ కోడ్ ఉత్తరాఖండ్ 2024ను అమలు చేయడానికి నియమాలు పోర్టల్ను కూడా ముఖ్యమంత్రి దామి ప్రారంభించారు. ఈ పోర్టల్ సాధారణ ప్రజల కోసం ఓపెన్ చేశారు. దీనికోసం ucc.uk.gov.in లో లాగిన్ చేయవచ్చు. యూనిఫామ్ సివిల్ కోడ్తో ఏమి మారుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. సమాన ఆస్తి హక్కులు. కొడుకు, కుమార్తె ఇద్దరు ఆస్తిలో సమాన హక్కులు పొందుతారు. వారు ఏ వర్గానికి చెందిన వారైనా పట్టింపు లేదు. మరణం తర్వాత ఆస్తి ఒక వ్యక్తి మరణిస్తే ఆ వ్యక్తి ఆస్తి జీవిత భాగస్వామి పిల్లలకు సమానంగా పంచబడుతుంది. అంతేకాకుండా ఆ వ్యక్తి తల్లిదండ్రులకు కూడా ఆస్తిలో సమాన హక్కులు లభిస్తాయి. మునుపటి చట్టంలో ఈ హక్కు మరణించిన వారిని తల్లికి మాత్రమే అందుబాటులో ఉంది. ఒకే విధమైన కారణాలపై మాత్రమే విడాకులు మంజూరు. భార్యాభర్తలు ఇద్దరికి ఒకే కారణాలు ఉన్నప్పుడే విడాకులు మంజూరు చేయబడతాయి. ఒక పక్షం మాత్రమే కారణాలు చెబితే విడాకులు మంజూరు చేయబడవు. లైవ్ ఇన్ రిజిస్ట్రేషన్ అవసరం. ఉత్తరాఖండ్లో నివసిస్తున్న జంటలు లివ్ ఇన్ రిజిస్ట్రేషన్ అవసరం. ఉత్తరాఖండ్లో నివసిస్తున్న జంటలు లివ్ ఇన్ రిలేషన్షిప్లో నివసిస్తుంటే వారు దానిని రిజిస్టర్ చేసుకోవాలి. ఇది స్వీయ డిక్లరేషన్ లాగా ఉన్నప్పటికీ షెడ్యూల్ తెగల ప్రజలకు ఈ నియమం నుండి మినహాయింపు ఉంటుంది. పిల్లల బాధ్యత. ఒక బిడ్డ లివ్ ఇన్ రిలేషన్షిప్ నుండి పుడితే దాని బాధ్యత లివ్ ఇన్ కపుల్దే. ఆ బిడ్డకు ఇద్దరు తమ పేరు కూడా పెట్టాలి. దీంతో రాష్ట్రంలోని ప్రతి చిన్నారికి గుర్తింపు వస్తుంది.